ఈ రాజకీయ వలసలు ఇదే కోవలో ఇంకో క్వశ్చన్ అడుగుతాను సార్. తెలుగు రాష్ట్రాల్ని దేశాన్ని కుదిపేసిన కేసు ఓటుకు నోట్ల కేసు. ఆ కేసులో సంవత్సర కాలం పాటు ఏమి అసలు అప్పుడు అందరు రియాక్ట్ అయ్యి ఏదో పెద్ద అయిపోయిందని అనుకున్నాం. తర్వాత ఎందువల్ల ఎవరు రియాక్ట్ అవ్వలేదు? అంటే రియాక్ట్ అవ్వాలి, చట్టం తన పని తాను చేసుకుపోతుందని పక్కన పెట్టి అంత చిన్న విషయం అది. ఒక రాష్ట్ర సర్కారు ఎలాగైతే మీరు ఇప్పుడు నయీం అనే ఒక శక్తిని హతమార్చాలి, ఖచ్చితంగా నయీంని పట్టుకోవాలి, నయీం లాంటి ఆగడాలు సాగకూడదని చెప్పి ఎలా అయితే ఇచ్చేశారో, ఒక్కొక్క ఇష్యూ తీసుకుని ఎలా అయితే సమస్యల పరిష్కారానికి నడుం బిగించారో, మరి ఇంత పెద్ద కేసు జరిగినప్పుడు ఇది పొలిటికల్ ఇష్యూస్ అనుకోవాలా, ఎలా అర్థం చేసుకోవాలి ప్రజలు చెప్పండి సార్? నయీం కేసును కూడా గతంలో పెంచి పోషించినటువంటిది గత ప్రభుత్వాలే, గత నాయకులని. అంటే మనకు పేపర్లో టీవీలో వస్తున్న ప్రకారం చూస్తున్న ప్రకారం వాళ్ళు అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి అంటే చట్టం తన పని తాను చేసుకునేటువంటి పద్ధతిలో అధికారులకు కూడా ఆ స్వేచ్ఛ ప్రభుత్వం ఇచ్చింది, ముఖ్యమంత్రి ఇచ్చారు కాబట్టి తప్పుపడని ఎవరు చేసినా శిక్షితులవుతారు. అలాగే సిమిలర్గా ప్రజాప్రతినిధులకు సంబంధించి కూడా ఓటుకు నోటు కేసుకు సంబంధించి కూడా ఆల్రెడీ ఇప్పటికే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. టెస్టులు కావచ్చు, ఇంకోటి కావచ్చు ప్రాసెస్. అంటే మొన్న మంగళగిరి ఎమ్మెల్యే వెళ్ళి ఆ వాయిస్ శాంపుల్స్ని పంపించి వచ్చాక మళ్ళీ తెర మీదకి వచ్చింది. అంతవరకు ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఏమీ జరగలేదని. అంటే జ్యుడిషియరీకి సంబంధించి బికాజ్ మీరు అంటున్నారు సార్, ఈ ప్రభుత్వం మీద చాలా క్రెడిబిలిటీ ఉంది, చాలా నమ్మకం పెట్టుకున్నారు జనం. అండ్ ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య కాదు, రెండు పార్టీల సమస్య కూడా కాదు. మీకు తెలుసు ఇట్ ఈస్ అ డెమోక్రసీలో ఇలా కూడా జరుగుతుంది అని చెప్పి ఇట్ ఈస్ అ క్రైమ్ యాక్చువల్లీ. దాన్ని ఎందుకు ఊరుకున్నారనే ఒక సందేహం మాత్రం మిగిలిపోయింది. లేదు, ఎందుకు దాన్ని డిలే చేశారని. బోఫర్స్ కేసు ఎన్ని సంవత్సరాలు నడిచిందండి? అది ఓకే సార్, వాళ్ళు సరిగ్గా చేయలేదని మనం చేయకుండా దానికి కారణం ఏమంటారు సార్? బోఫర్స్ కేసు ఎన్ని సంవత్సరాలు నడిచింది? 20-30 సంవత్సరాలు. అంటే ప్రాసెస్లో డిలే అవుతూ ఉంది అంతే తప్ప ప్రభుత్వ చిత్తశుద్ధిని ఏ విషయంలో కూడా శంకించాల్సిన అవసరం లేదు. అంటే ఏవైతే చట్టపరంగా సాక్ష్యాల పరంగా వ్యవహారంలో డెఫినెట్గా కోర్టులు వాళ్ళ తీర్పు వాళ్ళు ఇస్తాయి. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేసింది. ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఎవరు కూడా ఈ విషయంలో బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వలేదు. కనీసం వీఆర్ ట్యాక్లింగ్ దిస్ ఇష్యూ అని చెప్పి. ఎంపీ కవిత గారు వేరే ఏదో సందర్భంలో పక్క నుంచి మేము చెప్పాం కదా అన్నట్టు ఏదో ఒక స్టేట్మెంట్ డెఫినెట్గా ఊరుకునేది లేదని చెప్పి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్ర మంత్రులు, ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం. ఇది ఎప్పుడైతే కేసు అనేది కోర్టు పరిధిలో ఉందో, కోర్టు పరిధిలో ఉన్నటువంటి దానిపైన కోర్టు ఎవిడెన్స్ని బట్టి కోర్టు తీసుకునే నిర్ణయాలు తీసుకుంటుంది. కోర్టు తీసుకునేటువంటి నిర్ణయాలపైన కోర్టు పరిధిలో ఉన్న అంశం పైన మనం ఏమని మాట్లాడతాం? ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం ఆల్రెడీ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ఫర్దర్గా వచ్చేదానిపైన ఫర్దర్గా ఆ సంబంధించిన ఏసీబీ డిపార్ట్మెంట్ పరిస్థితి. దానిలో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకునే అవసరం రాదే, జోక్యం చేసుకోకూడదు కదా. కోర్టులో ఉన్న పరిధిపైన మనం ఏం మాట్లాడతాం? పైపెచ్చు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి వాళ్ళు ఎదురు కేసులు పెట్టి ఆయన క్వాష్ పిటిషన్ వేసి నిన్న అవన్నీ జరుగుతున్నాయి. ఇంత పరిణామాలు సిస్టంలో ఎవరికి ఉన్న హక్కును ప్రజాస్వామ్యబద్ధంగా చట్టపరంగా అందరూ వాళ్ళు వినియోగించుకుంటారు. దాన్ని తప్పుకోవడానికి లేదు. బట్ బేసింగ్ ఆన్ ది ఫ్యాక్ట్స్ని బట్టి వాట్ డూ యూ బిలీవ్ సార్? బేసింగ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ మీరు నమ్ముతారా? మన వాళ్ళు బ్రీఫ్ మీ ఎవరు అంటే రికార్డ్స్ ఉంటాయి కదా, రికార్డ్స్ని బట్టి ఇప్పుడు కేసు దేనిపైన వేసిందంటే ఆ రికార్డు ఉండింది కాబట్టి ఆ ప్రకారం అతను ఎమ్మెల్సీ గారు స్టీఫెన్సన్ ఆయన కంప్లైంట్ చేసిన కాబట్టి కేసు రిజిస్టర్ అయింది. దాని కూడా సాక్ష్యాన్ని బట్టి రిజిస్టర్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఎక్కడ కూడా పక్కన పెట్టినట్టు ప్రభుత్వం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేసింది. జ్యుడిషియల్లో ఉంది, కోర్టు విచారణలో ఉంది కాబట్టి కోర్టు నిర్ణయాలు తీసుకుంటుంది.